చెప్తున్నా కదా ఆర్గనైజేషన్ అది తప్పు అని చెప్పా నేను. మేము అడుగుతుండేది ఒక్కటే, ఈ సెక్యులర్ మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, నేను ఒకటి చెప్తున్నాండి. ఎట్లయితే ఎండోమెంట్ భూమి అంటే ఒకసారి దేవునికి ఇచ్చినటువంటి భూమి, అది ఎండోమెంట్ కావచ్చు, వక్ భూమి కావచ్చు, అది ఎవ్వరికి అమ్మడానికి వీల్లేదు. భూమికి ఇచ్చారు, నేను అందుకే చెప్తున్నాను, మీరు పూర్తిగా తప్పని చెప్తున్నాం కదా. ఎవడని అట్లా క్లెయిమ్ చేస్తే, అట్లా తప్పుడు క్లెయిమ్ చేస్తే వాడిపైన మీరు యాక్సెప్ట్ కాదు. నేనేం చెప్తున్నా, ఒప్పుకోండి ముందు. అంటే అబ్బాస్ గారు ఓపెన్ గా చెప్తున్నారు ఏంటంటే వెంకటరాజు గారు నీకు ఏది నోటికి నోరేనా ఏది పడితే దాంట్లో అదే వస్తుంది. నేనేమంటున్నా ఎప్పుడైనా ఇది ఒక్కటే కాదు, ఎక్కడైనా వినండి పూర్తిగా, ఎక్కడైనా ఎవడైనా తప్పుడు క్లెయిమ్ చేస్తే దాన్ని తప్పుడు క్లెయిమ్ అని మీరు నిరూపించండి. మేమెవరండి? నువ్వు కాదే క్లెయిమ్ గురైనోడు. ఎవ్వరు ఎందుకు చేస్తారు? మీరు సపరేట్ కూర్చుంటారు, మేమేమో క్లెయిమ్ చేసుకోవాలా? దేని గురించి ఏం చేసుకోవాలి? మీకే ఎంత బాధ్యత ఉందో మాకు ఎంత బాధ్యత ఉంది. ఇంకో విషయం కూడా శ్రీకాంత్ గారు ఒక నిమిషం, ఇంకో విషయం అన్నారు. ఈయన ఒక మాట మీరు కాదు మాది కాదు, మా అందరినీ అన్నారు. ఎప్పుడు అబ్బాయి వదిలిపెట్టేసండి, మాకు ఇచ్చేసేయండి. వెరీ గుడ్, సవాల్ చేస్తున్నా. ఈ దేశంలో ఉన్నటువంటి వక్ భూములని, దేవాదాయ భూములని, ఇంకేదైనా భూములని అన్ని తీద్దాం, పార్టీ మొత్తం పేదలకు ఇద్దాం. దమ్ముందా నీకు? పేదలకు ఇచ్చేద్దాం, ఎవరికి భూమి లేదా వారికి ఇద్దాం. నేను ఏం చెప్తున్నావు? నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు ఆయన చెప్పింది ఎకరాలు పోయింది. నేనదే చెప్తున్నా, వక్ భూములు మొత్తం పోయిందనే చెప్పాను. నీ రాలేదప్పుడు ఈ రాష్ట్రం ఏనండి పూర్తిగా, ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంతుండే 1,47,000 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ ఉండే. ఇప్పుడు ఎంతుంది ఇనండి పొట్టిగా, ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత 77,000 ఎకరాలు ఉండాలి యాజ్ పర్ రికార్డు ఉంది. ఇప్పుడు చూడండి, దాంట్లో 55,000 ఎకరాల భూమి ఇట్ ఈస్ గాన్, లేదు. ఎవరు తీసుకున్నారు? నీలాంటోడు చెప్పగా ఎవరో ఉంటాడు, వాడు ఎవరు తీసుకున్నాడు తెలియదు. అయితే చెప్తా, అలాగే 80,000 ఎకరాలు అది దేశంలో నీకు తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పాను పూర్తిగా. నేను తెలంగాణ ఎగ్జాంపుల్ నీకు చెప్పాను. నీకు ఏ లెక్క మొత్తం దేశంలో 9,40,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏనండి, అది మీరే చెప్పండి, సమాధానం చెబుతారు. నేను క్వశ్చన్ అడుగుతా, అడగండి. మీరు అక్కడ చరిత్ర ఏమి అని అడుగుతున్నారు. ఏ చరిత్ర? అక్కడికి పోయి చూడండి, అక్కడ ఉన్న శిలా శాసనాలే చరిత్ర. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం అనేది బీజేపీ వాళ్ళకి అలవాటు. పదే అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పి ఇప్పుడు గోకులు వస్తే గోకులు చెప్తారు, ఎవరు అబద్ధాలు చెప్తారు. అది అంబానీ ఇల్లు వీళ్ళదేనట, ఇవాళ మక్కా మసీదు వీళ్ళదేనట. మక్కా మసీదు అంటే విషయం చెప్తున్నా, ఆ ఏరియా మొత్తం. తర్వాత ఏంటి పార్లమెంట్ కూడా ఉన్నటువంటిది కూడా వీళ్ళదేనట. తర్వాత ఇంత దూరం ఎందుకు 350 ఎకరాలు మల్కాజ్గిరిలో వాళ్ళదేనట. తర్వాత గోల్కొండ ఫోర్ట్స్ ఉన్నటువంటి దాన్ని కూడా 170 ఎకరాలు వాళ్ళదేనట. ఆ విషయం చెప్తున్నా. ఇంకా ఏది ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ అటువంటిది కూడా ఒక మాట. ఇప్పుడు 7 కొండలు ఉన్నాయి కదా, 7 కొండలు ఎవరే అంటున్నాం మనం?
ఎవరే అంటున్నావు? ఎవరంటారు చెప్పు, మాకు తెలియదు, చెప్పండి. చెప్పాలి, నువ్వే చెప్పాలి. అంటున్నావు కదా, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ఇది అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. చెప్పండి సార్, మగ్గుడా? చెప్పండి సార్. మగ్గోడు కాదు మరి నువ్వు ఎవరు అంటున్నావు? ఆడొక దేవుడు ఉంటే దేవుడు అని అంటున్నారు. అక్క ఎవడని అంటున్నారు. దేవుడు అంటే మరి నీ దేవుడు ఎప్పుడు మగ్గోడ్లో నీ దేవుళ్ళు ఉన్నారా? నేను నీ దేవుళ్ళు ఉన్నారా? నేనేం